హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి తాజా సమాచారం గురించి ఈ వీడియో చేయడం జరిగిందండి. సమాజంలో వితంతు మహిళలు గౌరవప్రదంగా జీవించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ఈ సామాజిక భద్రతా పెన్షన్ను, వితంతు పెన్షన్ను అందజేయడం జరుగుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్తగా అర్హులైన వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జూన్ 12వ తేదీన కొత్త వితంతు పెన్షన్లు మంజూరు చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ సెర్ప్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అధికారికంగా వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పెండింగ్లో ఉన్న ఈ దరఖాస్తులన్నింటినీ ఒకే విడతలో పరిష్కరించి పంపిణీ చేయనున్నట్లుగా తెలియజేయడం జరిగింది. ఈ తాజా నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న 1,53,000 మంది అర్హులైన వితంతు మహిళలకు కొత్తగా ఈ పెన్షన్ల చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వంపై ప్రతి నెల 61 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది. గతంలో కేవలం భర్త చనిపోయిన వెంటనే పెన్షన్ బదిలీ అయ్యే స్పౌజ్ కేటగిరీ వారికి మాత్రమే తక్షణమే పెన్షన్ అనేది లభించేది. అయితే ఈ తాజా నిర్ణయం వల్ల భర్తకి ఎలాంటి పెన్షన్ లేకుండా మరణించిన మహిళలకు, నిరుపేద వితంతువులకు పెన్షన్ చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటిని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించే దిశగా ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఆన్లైన్లో ఎటువంటి దరఖాస్తు పెట్టడానికి లేదు. సచివాలయంలో కూడా ఇంకా పోర్టల్ అనేది ఓపెన్ అవ్వలేదు. అయితే ఇటీవల మంత్రి గారు ఈ నిర్ణయం మనకి అధికారికంగా తెలియజేయడంతో త్వరలోనే అధికారికంగా మనకి సచివాలయాల ద్వారా దరఖాస్తులు ప్రారంభించవచ్చు అని ఆశిస్తున్నాం. అయితే దీనికి సంబంధించి అర్హత ఏంటనేది ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా ఈ దరఖాస్తు చేసుకునే అభ్యర్థి తప్పనిసరిగా వితంతు మహిళ అయి ఉండాలి. వయసు కనీసం 18 సంవత్సరాలు దాటి ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ నివాసి, శాశ్వతంగా నివాసి అయి ఉండాలి. ఫైనాన్షియల్గా బిలో పవర్టీ లైన్ అంటే రైస్ కార్డ్ అనేది వీళ్ళకి ఎలిజిబిలిటీ అయి ఉండాలి. అలాగే నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 10,000 లోపు ఉండాలి నెలసరి ఆదాయం. పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపు ఉండాలి. అలాగే 6 స్టెప్ వ్యాలిడేషన్ ఎలిజిబుల్ అయి ఉండాలి. భర్తకు సంబంధించిన చనిపోయినట్లుగా ధృవీకరించే భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రం అనేది ప్రభుత్వ పరిశీలన కోసం సమర్పించడం తప్పనిసరి. ఇది ఎప్పుడు, ఏ విధంగా అనేది మనకి ఇంకా అధికారికంగా జీవో రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత మనం దీనికి సంబంధించిన పూర్తి వీడియో చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ తాజా సమాచారం మీకు తెలియజేయడం కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. ఇది కేవలం సమాచారం నిమిత్తం ఈ లోపుగా అవసరమైన పత్రాలు అన్నీ కూడా సిద్ధం చేసుకుని ఉంటారని తెలియజేయడం కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. ఒకసారి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మరీ ఒకసారి మీకు తెలియజేస్తున్నాం. ఆధార్ కార్డ్ కంపల్సరీగా అప్డేటెడ్ ఆధార్ కార్డు ఈకేవైసీ వెరిఫికేషన్ కోసం. సో దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. నెక్స్ట్ రేషన్ కార్డు అంటే రైస్ కార్డు అనేది తప్పనిసరి. భర్త మరణ ధృవీకరణ పత్రం అనేది తప్పనిసరి. అలాగే ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ లేటెస్ట్ చేయించుకుని ఉంచుకుంటే మంచిది. ఇవి కావాల్సిన పత్రాలు. వీటి ఎప్పుడైతే అధికారిక ప్రకటన వెలువడుతుందో, ఎప్పుడైతే అధికారికంగా జీవో అనేది అవుతాయో అప్పుడు వెంటనే మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఉపయోగపడతాయండి. ఇదండి పూర్తిగా మనకి అధికారికంగా జీవో గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ ముందుకు పూర్తి సమాచారంతో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.